నమస్తే అందరికీ. చాలా రోజులైంది వీడియోస్ తీసి. నేను రెగ్యులర్గా వీడియోస్ తీస్తలేను, క్లయింట్స్ తోటే బిజీ ఉన్నా. నో మోర్ ఎక్స్క్యూజెస్. సో ఈసారి నుంచి రెగ్యులర్గా తీద్దాం అనుకుంటున్నా వీడియోస్. ఒక చిన్న అప్డేట్, నెక్స్ట్ కాంపిటీషన్ అప్డేట్ కూడా. బల్కింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు 61 to 75 kgs వచ్చిన. ఆల్మోస్ట్ ఒక 14 kgs ఏమో పుట్ ఆన్ అయినా. ఎక్కువ ఫ్యాట్ కూడా పుట్ ఆన్ అయినట్టు అనిపించింది. సో అందుకని ఆపేస్తున్నా. యాక్చువల్లీ నేను కొంచెం 80 దాకా తీసుకెళ్దామని ఉండే, బట్ వద్దులే, 75 పాయింట్ చేంజ్ ఉన్నా సరిపోతుంది. కంప్లీట్లీ బల్కింగ్లో ఎస్బీడీ మీద ఫోకస్ చేసిన, స్ట్రెంత్ బేస్డ్ మూవ్మెంట్స్ చేసిన, స్క్వాడ్, బెంచ్, డెడ్ లిఫ్ట్, ఎక్కువ స్ట్రెంత్ మీద ఫోకస్ చేసిన. వీక్లీ 5 times వర్కౌట్ చేసిన. నేను నన్ను కూడా ఈ డౌట్ అడుగుతారు, నువ్వు ఎన్ని టైమ్స్ చేస్తావు, ఏ స్ప్లిట్ ఫాలో అవుతావు అని. నేను బేసిక్గా పుష్ పుల్ లెగ్స్ రెస్ట్, అప్పర్ బాడీ లోవర్ బాడీ రెస్ట్, ఇదే రిపీట్ చేస్తా అంతే. మీకు ఇది ఫాలో అవ్వాలని ఏం లేదు. మీరు మీ సపరేట్గా మీ వర్కౌట్, మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు మీరు ఎన్ని డేస్ చేస్తారో దాన్ని బట్టి డిజైన్ చేసుకోండి. నేనైతే ఇదే ఫాలో అవుతా. ఎస్బీడీలో కూడా ఏవైతే యాక్సరీ మూమెంట్స్ ఉంటాయో, నాకు బెంచ్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి, డెడ్ లిఫ్ట్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి, స్క్వాడ్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి యాక్సరీ మూమెంట్సే ట్రైన్ చేసిన. బాడీ వైజ్ అంత, అపియరెన్స్ వైజ్ అంత ఫోకస్ చేయలేదు. కంప్లీట్లీ స్ట్రెంత్ మీద ఫోకస్ చేసిన బల్కింగ్లో. ఇప్పుడైతే బెంచ్ ఒక 105 ఉంది పిఆర్, డెడ్ లిఫ్ట్ తక్కువ ఉంది 170, స్క్వాడ్ 150 ఉంది. మంచి టార్గెట్ పెట్టుకున్న ఒక 200 kg డెడ్ లిఫ్ట్ కొట్టాలి అని చెప్పి. ఓవరాల్ అంటే ఎస్బీడీ మొత్తం కలిపి ఓ 450 to 500 చేంజ్ ఉండాలి, అంతే పెట్టుకున్నా. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం కట్ చేసినప్పుడు ఎక్కువ మజిల్ లాస్ కూడా అయిపోయింది. షెడ్యూల్ అనేది నేను కొంచెం లాంగ్గా పెట్టుకున్నా. ఎట్లా అంటే, ఇప్పుడు ఏవైతే క్యాలరీస్ తిన్నానో దాన్ని వీక్ బై వీక్ డ్రాప్ చేసుకుంటా ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్కి వచ్చి రీకంపోజిషన్ చేసి కొన్ని మంత్స్, అంటే ఇప్పుడు ఈ క్యాలరీస్ డ్రాప్ చేసేటానికే నీకు 1 month పడుతుంది. రీకంపోజిషన్ ఒక 2 months చేసిన తర్వాత, ఆ తర్వాత డిసైడ్ అవుతా ఇంకా కొంచెం మజిల్ పుట్ ఆన్ చేయాలంటే బల్క్ చేద్దామా, లేదంటే మ్యాక్సిమం కట్టే ఉంటుంది, స్లైట్ బల్క్ ఉంటుంది. ఒకవేళ బల్క్ ఉంటే స్లైట్ బల్కింగ్ చేస్తా. ఇక కట్ చేసి కొన్ని మంత్స్ స్లైట్గా క్యాలరీస్ డ్రాప్ చేసి కట్ చేసి తర్వాత మినీ కట్ చేస్తా. సో కొంచెం లాంగ్ టర్మ్. సో ఆ కండిషనింగ్ కోసం బల్కింగ్ అయితే కంప్లీట్లీ ఎస్బీడీ మీద పెట్టిన ఫోకస్. మేబీ క్యాలరీస్ డ్రాప్ చేయడం వల్ల స్ట్రెంత్ డ్రాప్ అవుతుంది అనే పాయింట్ కూడా ఉంది. బట్ నా సైడ్ నుంచి ఏంటంటే, స్ట్రెంత్ డ్రాప్ అవ్వద్దు, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. సో అట్లీస్ట్ ఆ స్ట్రెంత్ అయినా మెయింటైన్ చేయాలని ఉంది. సో చూద్దాం. బల్క్ చేసినప్పుడు వెంటనే క్యాలరీస్ డ్రాప్ చేసి కట్ చేసేయకండి. ఫస్ట్ దాన్ని ఎట్లా అయితే మీరు బల్కింగ్లో కొంచెం పెంచుకుంటూ వెళ్తారో ఫుడ్ని, కట్ చేసినప్పుడు కూడా, అంటే మెయింటెనెన్స్కి వచ్చినా కట్ చేసినప్పుడు కూడా కొంచెం క్యాలరీస్ని డ్రాప్ చేసుకుంటారు రండి. తర్వాత ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్లో ఉండి తర్వాత కట్ చేయండి. ఈ ప్రాసెస్ బెటర్ అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ బెటర్. మీ స్ట్రెంత్ డ్రాప్ అవ్వదు, మజిల్ మాస్ కూడా తగ్గదు. ఇది 120 సెకండ్ సెట్, ఇంకా 130 థర్డ్ సెట్, టాప్ సెట్ 140. ఇప్పుడు నేను ఎస్బీడీ ట్రైన్ చేస్తున్నా కదా, ఉట్టి స్క్వాడ్ మొత్తం సెట్స్ కంప్లీట్ అవ్వడానికి 1/2 hour పైన పడుతుంది. సేమ్ యాజ్ యూజువల్ డెడ్ లిఫ్ట్ అయినా సరే. బెంచ్కి నాకు అంత టైం పట్టదు, మీ అందరికి తెలుసు. నార్మల్గా ఎట్లా మనం పుష్ మూమెంట్లో స్ట్రాంగ్ కాబట్టి. బట్ స్క్వాడ్స్లో చాలా వీక్ ఉంటుండే, ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. అంటే పిఆర్ 150 kgs లాస్ట్ ఎప్పుడో చెక్ చేసిన. ఇప్పుడు టాప్ సెట్ 140 తోటి రెప్యుటేషన్ వస్తుంది. ఇంకా 145 తోటి రెప్యుటేషన్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తా పిఆర్. నా గెస్ అయితే 160 ఈజీగానే వస్తుంది. చూద్దాం. చెప్పినా కంప్లీట్ ఫోకస్ ఎస్బీడీ మీద ఈసారి.
మీ స్క్వాడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఉట్టి స్క్వాడ్లు కొట్టుకుంటూ కూర్చుంటే సరిపోదు, దానికి యాక్సరీ మూమెంట్స్ ఉంటాయి. సో మీ గ్లూట్స్, హామ్స్ట్రింగ్స్, లోవర్ బ్యాక్ ఇవన్నీ స్ట్రెంగ్త్ ఉండాలి. సో దానికి కొన్ని యాక్సరీ మూమెంట్స్ ఉంటాయి, సో అవి ఫాలో అవ్వండి. చెప్తున్నా కదా, స్ట్రెంగ్త్ బేస్డ్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో ఓకే, ఇక అపియరెన్స్ చూసుకుంటా అంటే బాడీ బిల్డింగ్ స్టైల్కి వెళ్ళిపోండి. మీ స్క్వాడ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, మీ డెడ్ లిఫ్ట్ ఇంప్రూవ్ అవ్వాలన్నా మీ హామ్స్ట్రింగ్స్ కూడా ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. సో దాన్ని కూడా మంచి స్ట్రెంగ్తన్ చేయండి, దాన్ని కూడా మంచి ట్రైన్ చేయండి. సో ఏదైనా సరే ఇప్పుడు ఎస్బీడీలో ఏది ఇంప్రూవ్ అవ్వాలన్నా దానికి కొన్ని యాక్సరీ మూమెంట్స్ ఉంటాయి. సో అది పక్కా ట్రైన్ చేయండి. బాడీ కండిషన్ కూడా రివీల్ చేస్తున్నా. ఎక్కువ కొంచెం మజిల్ మాస్ మంచిగానే గెయిన్ చేసిన. ఈ బల్కింగ్లో ఎక్కువ ఫ్యాట్ గెయిన్ అట్ అనిపిస్తుంది ఇక్కడ, స్పెషల్లీ లోవర్ అబ్డామిన్లో. యాబ్స్ కూడా అంత విజిబుల్ అవుతలేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎట్లా కట్, నెక్స్ట్ ఎట్లా రీకంపోజిషన్, కట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత మంచి కండిషన్ తీసుకొస్తా. బల్కింగ్ స్టార్ట్ చేసే ముందు మెజర్మెంట్ తీసుకున్నా, ఇప్పుడు ఎంతవరకు ఉందో చూద్దాం. సో ఫస్ట్ బైసెప్స్ 15. సో లాస్ట్ టైం 14 ఉండే బైసెప్ సైజు, ఇప్పుడు చెస్ట్ 43 ఉంది. లాస్ట్ టైం 39 ఉండే చెస్ట్ సైజు. చెస్ట్ బాగానే పెరిగింది. ఇప్ 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 దే థర్టీ టూ. ఓ లాస్ట్ టైం 29 ఏమో ఉండే. ఇంకా క్వాడ్స్, థైస్ 24. లాస్ట్ టైం 21 ఉండే. అంతే, నేను 4 ఆర్మ్స్ కాప్స్ తీసుకోవట్లేదు, నేను తీసుకోను కూడా, ఎందుకంటే అవి పట్టించుకోను నేను, బట్ మీరు తీసుకోండి ఓకేనా. ఓకే, అయిపోయింది వర్కౌట్. సో నెక్స్ట్ రీకంపోజిషన్, తర్వాత కట్ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నా గోల్స్ కానీ. సో మీరు ఇట్లా బ్లైండ్లీ ఫాలో అవ్వకండి, మీ గోల్ తగ్గట్టే మీరు వర్కౌట్స్ని డిజైన్ చేసుకోండి, దాని తగ్గట్టే మీ ఫిట్నెస్ జర్నీ చేయండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి రిగార్డింగ్ ఎట్లాంటి వీడియోస్ కావాలి మీకు అని చెప్పి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ Instagram ఆల్సో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.